హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం క్రియేషన్స్. ఈరోజు బేబీ షవర్ హెయిర్ యాక్సెసరీస్ని క్రియేట్ చేద్దాం. ఈ యాక్సెసరీస్ బేబీ షవర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు మీకు నచ్చిన కలర్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. క్రియేట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్: OHP షీట్, వ్యాక్స్ షీట్, అవుట్లైన్ షీట్, దద్దోజీ బీడ్స్, B7000 గ్లూ, యూ పిన్స్ అండ్ మీకు నచ్చిన కలర్ బీడ్స్ ఏవైనా తీసుకోండి. లైక్ నేను ఇప్పుడు పింక్ అండ్ బ్లూ థీమ్లో చేస్తున్నా, సో నేను పింక్ అండ్ బ్లూ బీడ్స్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి, అప్పుడు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. బేబీ షవర్ అవుట్లైన్ షీట్ మీద OHP షీట్ని ప్లేస్ చేసి B7000 గ్లూని అవుట్లైన్ని ఫాలో అవుతూ అప్లై చేయండి. గ్లూ అప్లై చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ డ్రై అవ్వనివ్వండి. తర్వాత అవుట్లైన్ని గైడ్గా తీసుకొని దద్దోజీని స్టిక్ చేయండి. అండి నేను షర్ట్ డిజైన్కి, దాని కర్వ్స్కి మరియు షేప్కి తగ్గట్టు కట్ చేస్తున్నాను. అలాగే దద్దోజీని కూడా అవసరమైన సైజ్ ప్రకారం కట్ చేసి డిజైన్ అవుట్లైన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా స్టిక్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల డిజైన్ నీట్గా ఉంటుంది మరియు ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అలాగే ఇదే ప్రాసెస్ని మిగతా అన్ని డిజైన్స్ కూడా ఫాలో అవ్వండి. కంప్లీట్ ప్రాసెస్ని మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బేబీ షవర్ హెయిర్ యాక్సెసరీస్ని ఇంట్లో చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మీ ఫ్రెండ్స్, సిస్టర్, రిలేటివ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకి స్పెషల్గా క్రియేట్ చేసి గిఫ్ట్ ఇవ్వండి. హ్యాండ్మేడ్గా క్రియేట్ చేసిన ఈ యాక్సెసరీస్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి. ఒక స్వీట్ మెమొరీగా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ DM చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మన పేజ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, బేబీ ఫీట్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేయాలి, బ్రైడల్ బ్యాంగిల్స్, కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ మరియు ఇంకా చాలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో పాటు యూస్ఫుల్ టిప్స్ మరియు ట్రిక్స్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియోస్ మీకు నేర్చుకోవడానికి మాత్రమే కాకుండా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఫ్రీ టైంలో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ ఒక మంచి ఆపర్చునిటీ. ప్రెజెంట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంది. మీరు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి చూపించి సేల్ చేయొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. కొంచెం మెటీరియల్స్తో మీ క్రియేటివిటీస్తో ఇంట్లోనే వర్క్ చేసి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. మన పేజ్లో బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా థ్రెడ్ బ్యాంగిల్స్, బేబీ ఫీట్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇంకా చాలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ డిజైన్ స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను. కాబట్టి మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన పేజ్ వీడియోస్ని తప్పకుండా చూడండి. మీ ఫ్రీ టైంని ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకొని ఒక స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టు అన్ని బేబీ షవర్స్ అవుట్లైన్ని ముందుగా ప్రిపేర్ చేసుకోండి. అన్ని డిజైన్ రెడీ అయ్యాక మీకు నచ్చిన కలర్ బీడ్స్తో డిజైన్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. యూజువల్లీ బేబీ షవర్ థీమ్ కోసం పింక్ మరియు బ్లూ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తాము. కాబట్టి నేను ఇక్కడ పింక్ అండ్ బ్లూ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. మిల్క్ బాటిల్ డిజైన్కి వైట్ బీడ్స్ యూజ్ చేస్తే చాలా రియలిస్టిక్గా మరియు అట్రాక్టివ్గా ఉంటుంది. సో వైట్ యూజ్ చేయండి అలాంటి వాటికి. B7000 గ్లూ హెల్ప్తో ఈ బీడ్స్ని స్టిక్ చేసుకోండి డిజైన్ మొత్తం ఫిల్ చేయడానికి. కంప్లీట్ అయిన తర్వాత గ్లూ బాగా డ్రై అవ్వడానికి కొంచెం టైం ఇవ్వండి. గ్లూ కంప్లీట్గా డ్రై అయ్యాక కట్టర్ని యూజ్ చేసి అవుట్లైన్ని ఫాలో అవుతూ డిజైన్ని జాగ్రత్తగా కట్ చేయండి. మీ యాక్సెసరీ స్ట్రాంగ్గా ఉండడానికి బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్ని స్టిక్ చేయండి. ఈ స్టెప్ వల్ల యాక్సెసరీస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైనల్గా యూ పిన్స్ని డిజైన్ బ్యాక్ సైడ్కి B7000 గ్లూతో స్ట్రాంగ్గా అటాచ్ చేయండి. గ్లూ డ్రై అయ్యాక మన క్యూట్ బేబీ షవర్ హెయిర్ యాక్సెసరీస్ రెడీ అయిపోతాయి. సో ఒకసారి కంప్లీట్ వీడియో అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియోని ఫాస్ట్ మోడ్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్ మేకింగ్ వీడియో చూపిస్తుంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించాను. ప్రతి డిజైన్కి కర్వ్స్ మరియు షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందుకే కంప్లీట్ ప్రాసెస్ని ఇంక్లూడ్ చేశాను. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు.
ఈ మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది కంప్లీట్ వీడియో. మీరు కూడా ఈ డిజైన్ని ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ క్రియేషన్స్తో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ క్రాఫ్టింగ్.